ఒకవేళ మీకు ఐఫోన్ 15 సిరీస్ కానీ 16 సిరీస్ కానీ కొనే ఉద్దేశం ఉంటే ఆగండి. ఈ వీడియో చూసాక ఐఫోన్ 17 సిరీస్ లో కొత్త మార్పులు ఏంటో మీరు తెలుసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఐఫోన్ 16 సిరీస్ తో కంపేర్ చేసి 17 సిరీస్ లో హ్యూజ్ అప్గ్రేడ్స్ ఏంటి, కొత్త చేంజెస్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి, అలాగే కొత్తగా మారే మార్పులు ఏంటి అని మీకు చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఐఫోన్ 17 సిరీస్ ఈసారి అయితే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే మనం చూడబోతున్నాం. ఐఫోన్ 17 సిరీస్ లో అయితే 16 సిరీస్ తో కంపేర్ చేస్తే మనకి చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేయబోతున్నారు. ఐఫోన్ 17 సిరీస్ లో బ్యాటరీ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ కొన్ని ఎక్స్ట్రా కొత్త ఫీచర్స్ కూడా మనం ఐఫోన్ 17 సిరీస్ లో అయితే చూడబోతున్నాం. చాలా వరకు అయితే మనకి లీక్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఐఫోన్ 16 సిరీస్ తో కంపేర్ చేసి 17 సిరీస్ లో హ్యూజ్ అప్గ్రేడ్స్ ఏంటి, కొత్త చేంజెస్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి, అలాగే కొత్తగా మారే మార్పులు ఏంటి అని మీకు చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. తెలుసుకున్నాక మీరు ఐఫోన్ 17 సిరీస్ కోసం ఆగాల, లేకపోతే ఐఫోన్ 16 సిరీస్ కానీ 15 సిరీస్ కానీ కొనాలని మీరైతే ఒక క్లారిటీకి అయితే రావచ్చు. ఐఫోన్ 17 సిరీస్ అయితే మన ఇండియాలో చూడొచ్చు. 17 సిరీస్ మనకి సెప్టెంబర్ లోనే లాంచ్ అవుతాయి. లేట్ చేయకుండా మనం అయితే మ్యాటర్ లకి అయితే వెళ్ళిపోతాం. ఐఫోన్ 16 సిరీస్ తో కంపేర్ చేస్తే 17 సిరీస్ లో హ్యూజ్ అప్గ్రేడ్స్, కొత్త చేంజెస్, ఎవ్రీథింగ్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం మ్యాటర్ లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ ఐఫోన్ 17 సిరీస్ లో మోడల్స్ చూసుకుంటే 4 మోడల్స్ అయితే వస్తాయి ఎప్పట్లాగే. కాకపోతే ఇందులో ఒక చేంజ్ అయితే ఉంది. ఈసారి ప్లస్ మోడల్ ని డిస్కంటిన్యూ చేసి ఎయిర్ మోడల్ ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇంత ముందుకు ఐఫోన్ 15 లో కానీ 16 సిరీస్ లో కానీ మనకి ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఉండేది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్ లో మనకి ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్. ఇక్కడ ప్లస్ మోడల్ అనేది డిస్కంటిన్యూ అయ్యి మనకి ఎయిర్ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఐఫోన్ 17 ఎయిర్ అనేది చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అంట. అంత స్లిమ్ గా అయితే తీసుకొని రాబోతున్నారు. డిజైన్ పరంగా ఇదొక మార్పు అయితే మనం చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 16 సిరీస్ కానీ, 15 సిరీస్ కానీ, 12 సిరీస్ కానీ, 13 సిరీస్ కానీ, 14 సిరీస్ కానీ మనకి డిజైన్ పరంగా పెద్ద మార్పులు అయితే మనం చూడలేదు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే. కానీ ఇప్పుడు మాత్రం మనం కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ కొత్త మార్పులు అయితే చూడబోతున్నాం. మనకి పిక్సెల్ సిరీస్ లో కెమెరా సెటప్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో అయితే మనకి ఐఫోన్ 17 సిరీస్ లో అయితే మనం బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే చూడబోతున్నాం. డిజైన్ పరంగా ఇదొక చేంజ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మనం ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈసారి మనకి A19 చిప్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఈసారి బేస్ వేరియంట్ లో కూడా మన ఐఫోన్ 17, 17 ఎయిర్ లో కూడా మనం A19 చిప్ అయితే చూడబోతున్నాం. అలాగే ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ లో A19 ప్రో అయితే చూడబోతున్నాం. ఈసారి ప్రాసెసర్ కూడా మనకి కొత్త ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. బట్ మనకి లాస్ట్ టైం కూడా అంతే మనకి ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ యూజ్ చేసిన A17 ప్రాసెసర్ అనేది మనకి ఐఫోన్ 16 లో కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు. A18 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈసారి కూడా మనకి A18 ప్రాసెసర్ కాకుండా A19 ప్రాసెసర్ అయితే మనకి ఐఫోన్ 17 లో అయితే ఉండబోతుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్ లో అయితే మనం కొత్త ప్రాసెసర్ అయితే చూడబోతున్నాం. అలాగే సిగ్నల్ మోడెం కూడా కొత్తగా అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనకి ఐఫోన్ 16 రీసెంట్ గా లాంచ్ అయింది కదా, సిగ్నల్ మోడెం అయితే దాంట్లో యాడ్ చేశారు. ఆ సిగ్నల్ మోడెం అనేది సరే ఐఫోన్ 17 సిరీస్ లో అన్ని మోడల్స్ కి అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం సిగ్నల్ లో మనకి ఎలాంటి లాస్ అయితే ఉండదు. అలాగే 5G స్పీడ్ అనేది కూడా చాలా ఫాస్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనం చేంజ్ చూసుకుంటే కెమెరా పరంగా మనకి హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంది. సార్ ఐఫోన్ 17 సిరీస్ లో మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇప్పటి వరకు మనకి 12 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లో మనం 24 మెగా పిక్సెల్ అయితే చూడబోతున్నాం సెల్ఫీ కెమెరాని. ఎవరైతే ఐఫోన్ యూజ్ చేసి వ్లాగ్స్ తీస్తుంటారో వాళ్ళకి చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే 12 మెగా పిక్సెల్ నుంచి 24 మెగా పిక్సెల్ వెళ్ళడం అనేది చాలా హ్యూజ్ అప్గ్రేడ్. చాలా క్వాలిటీ వీడియోస్ కానీ, చాలా క్వాలిటీ ఫోటోస్ కానీ మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసుకోవచ్చు. ఈ 24 మెగా పిక్సెల్ అయితే మనకి ఐఫోన్ 17 సిరీస్ లో అయితే మనం చూడబోతున్నాం. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ లో మనకి 48 మెగా పిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు కెమెరాస్ పరంగా అయితే. అలాగే డిస్ప్లే లో కూడా మనకి ఒక చేంజ్ అయితే ఉంది. డిస్ప్లే లో డైనమిక్ ఐలాండ్ అనేది ఇంకొంచెం చిన్నగా అయితే చేయబోతున్నారు. డిస్ప్లే సైజ్ కూడా మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఐఫోన్ 16 బేస్ వేరియంట్ చూసుకుంటే 6.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటే ఈసారి మనకి ఐఫోన్ 17 చూసుకుంటే బేస్ వేరియంట్ మనకి 6.3 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే సైజ్ పెరుగుతుంది. అలాగే డైనమిక్ ఐలాండ్ సైజ్ కూడా తగ్గిస్తున్నారు ఈసారి. డిస్ప్లే పరంగా ఇదొక అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. 2 ఇంచెస్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. 16 తో కంపేర్ చేస్తే 17 లో మనకి డిస్ప్లే పరంగా ఇదొక చేంజ్. అలాగే డిస్ప్లే పరంగా ఇంకొక హ్యూజ్ అప్గ్రేడ్ ఏంటంటే మనకి ప్రమోషన్, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్. ఇది మనకి ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ లో తీసుకొచ్చారు. అలాగే 16, 16 ప్లస్ లో తీసుకురాలేదు. ప్రమోషన్ ఉండదు, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండదు మనకి ఐఫోన్ 16 లో, 16 ప్లస్ లో. కానీ సరే ఐఫోన్ 17 సిరీస్ లో అన్నిట్లో మనకి 17 లో, 17 ఎయిర్ లో, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ లో మనకి ప్రమోషన్ ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. చాలా కాలం నుంచి అయితే మనం బేస్ వేరియంట్ లో 120Hz రిఫ్రెష్ రేట్ చూడాలనుకుంటున్నాం. కానీ ఈసారి అయితే మనం చూడబోతున్నాం 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఐఫోన్ 17 సిరీస్ అయితే రాబోతున్నాయి. బేస్ వేరియంట్ అయితే రాబోతుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్ అయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనం చూడబోతున్నాం. చాలా స్మూత్ గా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడున్న ప్రెసెంట్ ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే 17 లో డిస్ప్లే కొంచెం స్మూత్ గా అయితే ఉండబోతుంది. అలాగే డిస్ప్లే ఇంకొక మార్పు ఏంటంటే మనం అవుట్డోర్ లో ఈ ఐఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి విజిబిలిటీ అనేది అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండదు. బ్రైట్నెస్ అనేది మనకి ఎక్కువ అయితే ఉండదు. మనకి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ తో చూస్తే మనకి ఐఫోన్ ఫ్లాగ్షిప్ మోడల్స్ మనకి 16 కానీ, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అనేవి అవుట్డోర్
అవుట్డోర్ విజిబిలిటీ అయితే మనకి అంత బాగుండదు. ఈసారి అయితే మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే తీసుకుని రాబోతున్నారు. మన అవుట్డోర్ లో కూడా చాలా మంచి క్వాలిటీలో అయితే డిస్ప్లే అయితే చూడొచ్చు. మంచి క్వాలిటీ అయితే కనబడుతుంది. మనకి కొంచెం బ్రైట్నెస్ కూడా మనకి ఎక్కువ అయితే ఉంటుంది. యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ రావడం వల్ల సన్లైట్ మనకి మొబైల్ మీద పడ్డా మనకి బ్రైట్నెస్ అనేది తగ్గినట్లయితే ఉండదు. మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే సార్ మనకి ఐఫోన్ 17 Pro 17 Pro Max లో మనకి ర్యామ్ చూసుకుంటే 12 GB ర్యామ్ అయితే తీసుకుని రాబోతున్నారంట. మనకి ఇప్పటి వరకు 8 GB ర్యామ్ ఉండదు, కానీ సార్ మనకి 12 GB ర్యామ్ తో అయితే మనకి తీసుకొని రాబోతున్నారు ఐఫోన్ 17 Pro 17 Pro Max అయితే. ఇది ఉండడం వల్ల మనకి మల్టీ టాస్కింగ్ గానీ మనకి యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాయి. 12 GB ర్యామ్ కి అయితే వెళ్ళబోతున్నారు. బట్ చాలా హ్యూజ్ అప్గ్రేడ్ చేస్తున్నారు ఈసారి అయితే. అలాగే ఈసారి మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఐఫోన్ 17 Pro సిరీస్ లో అయితే యూజ్ చేస్తున్నారంట. 17 Pro 17 Pro Max మనకి ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ కూడా మనకి కొంచెం హీట్ అవుతున్నాయి. 15 సిరీస్ కానీ 16 సిరీస్ కానీ కొంచెం హీట్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ఈసారి అయితే ఐఫోన్ 17 సిరీస్ లో ప్రో మోడల్స్ లో అయితే మనం అయితే చూస్తామంట. ఐఫోన్ 17 Pro మోడల్స్ లో అయితే మనం కూలింగ్ సిస్టమ్ కూడా చూడబోతున్నాం. అలాగే ఈసారి ఐపీ రేటింగ్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. IP68 నుంచి 69 రేటింగ్ అయితే తీసుకెళ్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ అన్ని మనకి IP69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తాయంట. ఈ విధంగా మనకి చేంజెస్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకి ఐఫోన్ 17 సిరీస్ లో AI ఫీచర్స్ అనేటివి ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తారంట. అలాగే ఇంకొక చేంజ్ చూసుకుంటే మనకి కెమెరా బటన్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఐఫోన్ 16 సిరీస్ లో తీసుకొచ్చారు కెమెరా బటన్. అది మనం జస్ట్ ఓన్లీ కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. మిగతా వేరే యూజ్ చేసుకోవాలంటే కుదరదు. ఈసారి అయితే మనం చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అంట. మనకి కెమెరా బటన్ అనే కాదు, ఆ బటన్ ని మనం డిఫరెంట్ ఫంక్షన్స్ కి అయితే యూజ్ చేసుకునే విధంగా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. చూడాలి సరే ఎంత వరకు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఐఫోన్ 17 సిరీస్ లో చేంజెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ప్రెసెంట్ అయితే ఇవి మనకి లీక్ అయ్యాయి. ఇవైతే కన్ఫర్మ్. మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయితే ఐఫోన్ 17 సిరీస్ లో అయితే మీరు 100% చూడబోతున్నారు. ఇంకా చాలా లీక్స్ అయితే ఉన్నాయి. అవి మనకి ఇంకా బయటకి అయితే రావట్లేదు. బట్ అవి కన్ఫర్మ్ కూడా కాలేదు. బట్ ఇప్పుడు నేను చెప్పినవి అయితే అవి లీక్ అయ్యి కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి అవి నిజం కాదు కూడా తెలియట్లేదు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలా అవి అఫీషియల్ గా అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ చేంజెస్ అయితే ఐఫోన్ 17 సిరీస్ లో మీరు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. మంచి ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఐఫోన్ 15 కానీ 16 కానీ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఐఫోన్ 17 కోసం ఆగుతారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు తీసుకోవాలని మీకు ఉద్దేశం ఉంటే, ఒకవేళ మీరు ఐఫోన్ 16 కానీ 15 కానీ వాడుతున్నట్లయితే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరైతే ఇంకొక 3-4 సంవత్సరాలు వాడుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కువనే వాడుకోవచ్చు. ఐఫోన్ 15, 16 మీరు ఇంకెక్కువ ఆడుకునే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే టెక్నాలజీ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.